బతుకమ్మ దసరా పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ. ప్రయాణికుల కోసం 7,000కు పైగా బస్సులు తిప్పుతోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. స్పెషల్ బస్సుల్లోనే స్పెషల్ ఛార్జీలు ఉంటాయన్నారు ఆర్టీసీ అధికారులు. బతుకమ్మ దసరాకు సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ. పండుగలకు రాష్ట్ర వ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. గత ఏడాది దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయనుంది ఆర్టీసీ. దసరా టైంలో హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరంఘర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది ఆర్టీసీ. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30వ తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉండనున్నాయి. ఆ రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు ఆర్టీసీ అధికారులు. స్పెషల్ బస్సుల్లో ప్రయాణించేందుకు తమను సంప్రదించాలని చెప్పారు. ఇక మరోవైపు మహాలక్ష్మి పథకం కింద మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. మరి దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ.